హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పబోతున్న కథ బయటి ప్రపంచం. అనగనగా ఒక పెద్ద బావి, అందులో కొన్ని కప్పలు నీళ్ళలో నాచుని పురుగులను తింటూ హాయిగా బతికేవన్నమాట. ఒకరోజు ఓ చిన్న కప్ప తల్లితో నాకు ఈ బావిలో నుంచి బయటి ప్రపంచం వెళ్ళి అక్కడి వింతలు చూడాలని ఉంది అని అని చెప్పిందనమాట. అప్పుడు తల్లి ఏమన్నది, వద్దు తల్లి వద్దు, బయటికి వెళ్తే హాని కలగవచ్చు, ఏమేమో జంతువులు ఉంటాయి, నీకు హాని తలపెట్టవచ్చు, వద్దు తల్లి అని తల్లి కప్ప అందనమాట. మరుసటి రోజు ఒక ఆమె బిందెతో బావిలో తాడు వేసి బిందెతో నీళ్లు తీసిందనమాట. ఆ నీళ్లు తీసేటప్పుడు ఈ కప్ప చూసి ఆ బిందెలోకి వెళ్ళిందనమాట. తోటి కప్పలు వద్దని ఎంత వారించినా సరే ఇక అది అందులోకి పోయింది. ఆమె కప్పను చూడగానే ఆ నీళ్ళు కాస్త పారబోసింది అనమాట. కప్ప గెంతుకుంటూ వెళ్ళి ఓ పొదలో దూరింది. పచ్చటి చెట్లు, రంగురంగుల పూలు, నీలి ఆకాశం చూసి ఎంతో ఆనందించింది. ఈలోగా చీకటి పడింది. ఇక వెంటనే ఒక పాము దాని దగ్గరికి రాబోయింది. అది గెంతుతో ఒక రాయి మీద పోయి కూర్చుంది. చెట్టు మీద కూర్చుని గుడ్లకు పెద్ద కళ్ళతోటి చూడసాగింది. కప్ప పిల్లకు భయం వేసింది. ఒక బొరియలోకి పోయిందనమాట. అప్పుడు ఏమో ఇక ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పేసి అది నెక్స్ట్ డే ఏం చేసింది, ఆ బావి దగ్గరికి పోయి దాంట్లోకి దుంకిందనమాట. అప్పుడు మిగతావన్నీ అడిగినాయి అనమాట, ఏం జరిగింది అని. అమ్మో ఇట్లా జరిగిందని చెప్పేసింది. ఇక అప్పుడు తల్లి కప్ప ఏమంది, ఇంకా ఎప్పుడు ఇట్లా వెళ్ళకు అని చెప్పింది అనమాట. దీంట్లో నీతి, తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాలి.